అక్టోబర్ నెల 12వ తేదీ పునీత ఫెలిక్స్, పునీత సిప్రియాను మరియు సహచరుల పండుగ. 5వ శతాబ్దంలో ఉత్తర ఆఫ్రికాలోను పాలిస్తున్న అరియాను మతస్థుడైన రాజు క్రీస్తు ఒక మహాపురుషుడు కానీ త్రిత్వైక దేవునిలో ఒక వ్యక్తి మాత్రం కాదని వాదిస్తూ క్రీస్తు దైవత్వాన్ని అంగీకరించక కథోలిక క్రైస్తవులను తీవ్రంగా వేధించేవాడు. రాజు ఆధ్వర్యంలో ఒక హింసాకారుల సమూహం శ్రీసభ క్రైస్తవులపై విరుచుకుపడి సుమారు 5,000 మంది విశ్వాసులు, బిషప్పులు, గురువులు, సామాన్య ప్రజలపై దాడి చేసి ఈటెలతో పొడుస్తూ, గొలుసులతో కట్టి, రాళ్లపై ఈడ్చుకెళ్తూ వారి అవయవాలను ముక్కలు ముక్కలుగా నరికి రకరకాలుగా క్రైస్తవులను హింసించారు. ఈ వేద సాక్షులతో పునీత ఫెలిక్స్ మరియు పునీత సిప్రియాన్ బిషప్పులు కూడా ఉన్నారు. క్రీస్తు తన జీవాన్ని బలిగా అర్పించినట్లు ఈ వీరులు కూడా తమ విశ్వాసం కోసం ప్రాణాలను అర్పించారు. వారి సేవ మరియు త్యాగపూరిత జీవితాన్ని స్మరించుకుంటూ శ్రీసభ వీరిని వేద సాక్షులుగా గుర్తించింది. పునీత ఫెలిక్స్ సిప్రియాను గారా